అయ్యో నీ ఈగలు పాడుపడ కదనే. ఏముందే బువ్వ కుండల మీద కూర కుండల మీద ఈకారంగా ఆలి పాడైన ఈగలు. ఆ ఈగలు వాలిన కూడు తింటే పాడైపోను గత్తరు వచ్చి సస్తరే మా అమ్మ గాని ఇనే ఇనే అని ఇక ఇట్నే మొగడు ఆ ఎత్తున మొత్తుకున్నా కానీ పెండ వింటదా. ఆ ఏముందయ్యా సుతారం ఈగలు ఆలితే ఏదో కొప్పడాకపోయినట్టు మాట్లాడుతున్నావు. ఏమైంది ఇప్పుడు ఈగలు ఆలితే ఏమైతుంది మొత్తం లోపడి పోయి మొత్తం నేను కష్టపిష్ట చేస్తున్నది అని ఈ రకంగా ఇటు పెళ్ళము అటు మొగడు పంచాయతీ పెట్టుకుంటాడు. అసలు ఈగల జోలికి పోతే ఏమైద్దో ఎరికైనా, ఈగలు వాలితే ఏమైద్దో ఎరికైనా, వాటి పాడైపోను అవి తింటే అనేక రకాల రోగాలు వచ్చి పాడవుతున్నాయి అట. టైఫాయిడ్ రోగం వస్తుందట, కలరా రోగం వస్తుందట. ఇగో గిసవంటి రోగాలు వస్తున్నాయి కాబట్టి జర ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఆ ముంపే వానకాలం, ఈ వానకాలంలో ఈగలు జబ్బుమని జొర్రిగలోనే మిటమిట మిట ఆడుతుంటాయి ఒంటింట్లో. గందుకనే జర్ర ఆడకలు జర్ర ఒంటింట్లో మాత్రం జర్ర మీరు పరిశుభ్రంగా ఉంచి ఇగో ఈగలకు తావు లేకుండా చేసుకోవాలి. లేకపోతే అడ్డమైన రోగాలు మీ అంటే ఉంటాయి, మీ చుట్టే తిరుగుతాయి. పైలం తస్మాత్ జాగ్రత్త. ఒక్క తిరగ చెప్తుంది మన తెలంగాణ టీవీ. జర ఇప్పటికైనా ఆలోచన చెయ్యి, ఈగలను తరిమి కొట్టుర్రి, జర ఆరోగ్యంగా ఉండుర్రి.